హాయ్ అండి, నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈ గారెలండి, ఇవి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి మనం ప్రిపేర్ చేసుకునే గారెలండి. వీటితో కూడా మనం లంచ్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేను ఇలా లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లో చేసుకునే ఈ గారెల్ని కూడా తీసుకొని దీంతోపాటు మనం ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఏం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈరోజు మనం గారెలను కూడా ప్రిపేర్ చేసుకున్నామండి లంచ్లోకి. ఇది బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్కి కూడా కంప్లీట్గా పూర్తయిపోతుంది. ఇది వచ్చి మనకి టమాటా పులుసు అండి. టమాటాతో మనం పులుసు కానీ ఇలా టమాటాతో కర్రీ కానీ సింపుల్గా చేసేసుకుంటే 10 to 15 మినిట్స్లో టేస్టీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. చింతపండు నైటే మనం కొంచెం వేసుకుని తింటే నానబెట్టేసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని రైస్తో పాటు కలుపుకొని పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి. దాంతోపాటు మనం తినగలిగే గారెలు ఎన్నైతే అన్నీ వేసుకొని చక్కగా సింపుల్గా ఇలా ఒక వైట్ రైస్లో పెరుగు కానీ మజ్జిగ చారు కానీ ఏదన్నా కూడా సింపుల్గా వేసుకొని లేదా కమ్మటి పెరుగు కానీ వేసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదో ఒక ఫ్రూట్ను కూడా యాడ్ చేసుకుంటే మనకి లంచ్ సఫిషియెంట్గా పూర్తయిపోతుందండి. ఇది మనం ఈరోజు గారెల్లోకి ఉసిరికాయ కొబ్బరితో పచ్చడి చేసుకున్నామండి. ఈ గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ఉసిరికాయలతో ఈ పచ్చడి. ఇది కూడా మనము గారెల్లో టేస్ట్ చేయడానికి పెట్టుకుంటే మనకి అన్ని ప్రోటీను ఫైబరు అన్నీ కూడా పుష్కలంగా మనకి చక్కగా అందుతాయండి మన లంచ్తో పాటు. ఇంతేనండి, మనం ఇలా మార్నింగ్ సింపుల్గా లంచ్ ప్లాన్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా బాగుంటుందండి.